మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. బోలో యేసు మహారాజుకో. తూర్పు దేశము నుంచి వచ్చినటువంటి వీరి పేర్లు వ్రాయబడలేదు, కానీ వీరిక్కడ ఏమి రాయబడిందంటే తూర్పు దేశము నుంచి వచ్చిన కొందరు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. వచ్చింది ఎవరు? జ్ఞానులు. జ్ఞానులంటే చదువు కలిగిన వాళ్ళ, చదువు లేని వాళ్ళ? చదువు కలిగిన వాళ్ళు. ఎందుకు వచ్చారు? ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. యేసు దగ్గర జ్ఞానులు వచ్చి ఆరాధించారు. అంటే వాళ్ళ పేర్లు వ్రాయబడలేదు, జ్ఞానులు అని ఎందుకు బైబిల్లో అలా వ్రాయించారు అంటే, ఈవేళ యేసు దగ్గరికి జ్ఞానులైతేనే రాగలరు. జ్ఞానము లేని వాళ్ళు ఆయన నమ్మరు. ఈ ప్రపంచంలో దేవుని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని ఆలోచిస్తే అతను జ్ఞాని. అంతేగాని ఏది కనబడితే అది దేవుడు అనుకునేవాడు జ్ఞాని ఏంటండి? ఈవేళ యేసు నమ్మాలంటే జ్ఞానులైతేనే నమ్మగలరు, కానీ జ్ఞానులు కాకపోతే నమ్మలేరు. నేను ఇంతకు ముందు ఇంతమంది దేవుళ్ళు అనుకున్నాను, వాళ్ళల్లో సత్యముందా? నన్ను సృష్టించిన దేవుడు ఎవరో నాకు అర్థం అవ్వాలి, అప్పుడే నాకు జ్ఞానం ఉన్నట్లు. నన్ను పుట్టించిన దేవుడు ఎవరో నాకు తెలియాలి. నా తల్లి గర్భములో ఉండగా నా కాళ్ళు చేతులు ఎవరిచ్చారో ఆయన నాకు తెలియాలి, అప్పుడు నేను జ్ఞానిని. వ్యాపారం చేస్తే, ఉద్యోగము చేస్తే, పొలములో పని చేస్తే, లక్షలు సంపాదిస్తే, కోట్లు సంపాదిస్తే అతను జ్ఞానని బైబిల్ చెప్పట్లేదు. 100 ఎకరాల పొలం ఉంది, ఇతను చాలా జ్ఞాని అంటలేదు బైబిల్. ధనాన్ని బట్టి ఎవరూ పరలోకానికి వెళ్ళరు. గమనించే మాట ఏమిటంటే, దేవుడు ఎవరో తెలుసుకుంటే అతడు నిజమైనటువంటి జ్ఞాని అని మీకు తెలియజేస్తున్నా. తూర్పు దేశం నుంచి వచ్చిన ఈ జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఎందుకు వచ్చారు? పూజించడానికి వచ్చారు. ఎవరిని? యూదుల రాజుని. అంటే యూదుల్లో నుంచి జన్మించే రాజు, యూదులకు రాజు కాదు. ఈ జ్ఞానులకి యేసు పుట్టిన సంగతి ఎలా ఎరుగును? గబ్రియేలు దేవదూత వెళ్ళి చెప్పారా? గబ్రియేలు దేవదూత అయితే గొర్రెల కాపర్లకు చెప్పారు, కానీ వీరికెవరు చెప్పారు? వారేమంటున్నారు? తూర్పు దేశమున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయన నక్షత్రం అని వారికి ఎలా తెలిసింది? వారు గురువు గారు జొరతుష్ట క్రీస్తు పూర్వం 606 సంవత్సరాలకు చెందినవాడు. ఆయన మాట పారసీక మత గ్రంథములో వ్రాసాడు. జొరతుష్ట వ్రాసినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయన ఎవరంటే ఈ లోకాలు చేసిన దేవుడు. అంటే ఈ లోకాలు చేసిన దేవుడు కన్యక గర్భముగా జన్మిస్తాడు అని అంత చుట్టూన వాడికి చెబుతుంటే, ఓ మహర్షి జొరతుష్ట, మరి ఆయన జన్మించారని మాకు ఎలా తెలుస్తుంది? ఎక్కడ జన్మిస్తారంటే యెరూషలేము దగ్గర జన్మిస్తారు. వాళ్ళ దేశమేమో పారసీక దేశం, ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతుంది. ఇరాన్లో ఉన్నాము, ఆయన జన్మించేది యెరూషలేములో, ఇజ్రాయేల్ దేశంలో. వీళ్ళు అడిగారు, అయ్యా మరి ఆయన జన్మిస్తే మాకెలా తెలుసు? గుర్తేమిటి? ఆ గుర్తేమిటంటే, ఆయన జన్మించినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము వెలుస్తుంది. భూమికి దగ్గరగా వస్తుంది ఆ నక్షత్రం. భూమికి దగ్గరగా నక్షత్రం వస్తే ఆ వేడికి భూమి కాలిపోద్ది, కానీ ఇది చల్లగా ఉండే నక్షత్రం.
వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. ఈ నక్షత్రం ఏమిటంటే ఆయన నక్షత్రం. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా. యేసు వారు మరియ ద్వారా రాగానే ఆకాశములో వెలిసింది ఒక తార. వారి శిరస్సులో ఆ నక్షత్రాలు చూస్తున్నాయి. గ్రంథాన్ని తెరిచి చూస్తున్నారు. ఏమిటి నక్షత్రం వెలిసింది? మన గురువు గారు చెప్పిన మాటలు ఏమిటన్నప్పుడు అందులో వ్రాయబడిన మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది యెరూషలేము దగ్గర. కాబట్టి ఆ నక్షత్రాన్ని చూచి వారు బయలుదేరి వస్తున్నారు. యేసును పూజించాలి. జ్ఞానులైన వారు బయలుదేరి వచ్చారు. యేసు వారు జన్మించక పూర్వం 606 సంవత్సరాల క్రితం చెప్పబడింది, అది నెరవేరింది. ఎంత ఆశ్చర్యం! బోలో యేసు మహారాజుకో. ఈ బైబిల్ గొప్పతనం అంటే ఇదే. గమనించే మాట ఏమిటంటే జరగబోయేవి చెప్పే బైబిల్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యా జరగబోయేవి చెప్పే బైబిల్ కదా, ఇప్పుడు జరగబోయేది ఏంటో చెప్పండి. జరగబోయేది ఏంటో చెప్పనా? యేసు ఆకాశ మండలానికి మరలా వస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం జన్మించారు, మరలా వస్తున్నారు. వచ్చిన యేసు ఎవరైతే ఆయన రక్తముతో కడగబడి శుద్ధులయ్యారో వారందరినీ నిత్య రాజ్యానికి తీసుకెళ్ళటానికి రాబోతున్నారు. బోలో యేసు మహారాజుకో. ఆయన వచ్చి తీసుకెళ్లిన తరువాత ఈ భూమి మీద శ్రమలుంటాయి. ఆ శ్రమల కాలములో పుట్టిన పిల్లల్ని కోసుకుని వండుకుని తింటారు. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు, నక్షత్రాలు రాలుతాయి. భూమి మీద భయంకర అకృత్యాలు జరుగుతాయి, సృష్టి వైపరీత్యాలు జరుగుతాయి. 7 ఏండ్ల తర్వాత యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి యెరూషలేముని రాజధానిగా చేసుకుని యేసు 1000 సంవత్సరాలు రాజ్యము పరిపాలిస్తారు. ఈ భూమి మీద 1000 ఏండ్ల కాలం యేసే రాజు. ఇప్పుడు నేను చెప్పేది రెండవ రాకడ జరగబోతుంది. ఆ రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందో దాని గుర్తులు బైబిల్లో చెప్పారు. ఇదిగో రాకడ రాబోతుంది, యేసు రాబోతున్నారు, ఆ తర్వాత శ్రమలు రాబోతున్నాయి, ఆ తర్వాత యేసే పరిపాలించబోతున్నారు. యెరూషలేములో ఉండి పుట్టింది యెరూషలేము పక్కన బెత్లెహేము. బెత్లెహేము పురవా సవ్యాలాలే భూలోకవా సవ్యలు చేయో స్తుతులివిగో లాలే. బోలో యేసు మహారాజుకో. బెత్లెహేము అనబడేటువంటిది పురవాసవ్యలాలి, మీరు జన్మించినటువంటి చోటు. యేసు వారు యెరూషలేము దగ్గరే జన్మించారు. రేపు ఏలేదు యెరూషలేము దగ్గర నుంచే ఏలుతారు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే యెరూషలేము అంటే యేసు వారికి ఇష్టం. ఇండియా అంటే, అమెరికా అంటే ఇష్టం లేదు. ఇజ్రాయేల్ దేశం అంటే ఇష్టం. దేవునికి వేరే దేశాలు ఇష్టం లేదని కాదు, కానీ యెరూషలేము అనేది ఈ భూమికి మధ్య భాగములో ఉన్న ప్రాంతం. యేసు వారు ఈ భూమికి మధ్యన ఎందుకు జన్మించారంటే ఈయన అన్ని దేశములకు చెందిన వారు, అన్ని ప్రాంతాలకు చెందిన వారు కనుక మధ్యలో జన్మించారు. తూర్పు దేశము నుండి వారిని నడిపించిందేంటి? ఆయన నక్షత్రం. అంటే ఆకాశములో కోట్లు కోట్లు నక్షత్రాలు ఉన్నాయి, అవి కూడా ఆయన కలుగు చేసినవే. కానీ ఇది మాత్రం ఆయన జన్మాన్ని తెలియజేసే నక్షత్రం. ఆ నక్షత్రం పైన నడిచింది, వీళ్ళ కింద నడిచారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఇలా వినాలి. గమనించే మాట ఏమిటంటే ఈ నక్షత్రం ఏం చేసింది? వారికి ముందుగా నడిచెను. నక్షత్రం వారికి దారి చూపించింది. యేసు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి పైకి వచ్చి ఆగింది. చుక్క ఇంటి పైన ఉయ్యాలో చక్కగా నిలిచెను ఉయ్యాలో.
చుక్క ఇంటి పైన యేసు వారు ఏ ఇంట్లోనైతే ఉన్నారో ఆ ఇంటి పైకొచ్చి ఆగింది. ఇంటి పైన ఆగిందంటే ఎంత దగ్గరగా వచ్చిందో ఆ నక్షత్రం చూసుకో. అప్పుడు బాలుడెక్కడ? కన్యామరియ గర్భముగా జన్మించింది. ఆయన ఎక్కడ? ఇదిగో ఇంటి ముందుండి అడుగుతున్నారు మీరు. ఈ ఇల్లే. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. అత్యానందం అంటే చెప్పడానికి వీలు లేనంత ఆనందం. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, అత్యానందం, నిత్యానందం, మహదానందం, పరమానందం, సత్యానందం, ఇవన్నీ ఆనందం కంటే మించినటువంటివన్నమాట. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి సాగిలపడి ఆ శిశువైన యేసుని పూజించి తమ పెట్టెలు విప్పి. అందుకే మీ అందరికి చెప్పేది ఏమిటంటే 25వ తేదీ మీరు చర్చి దగ్గరికి యేసుని ఆరాధించడానికి రండి. పూజించి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసు మహారాజుకు. ఆకాశములో ఏమి చూచారు? నక్షత్రాన్ని చూచారు. ఇంట్లో ఎవరిని చూచారు? యేసును చూచారు. అంటే నక్షత్రం ఎక్కడికి తీసుకొచ్చింది? ఆకాశములో వెలిసినటువంటి తార. ఆ నక్షత్రం యేసు ఉన్న చోటుకి తీసుకొచ్చి యేసున్న ఇంటిపై ఆగిందా నక్షత్రం. అలాగే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే ఈ లోకములో నక్షత్రాలు ఉన్నాయి. ఈ లోకమందున్న నక్షత్రాలు ఏమిటంటే దేవుని సేవకులే నక్షత్రాలు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 1వ వచనములో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించు. వినాలి ప్రియులారు, గమనించే మాట ఏమిటంటే 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని, దేవుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయట. 7 నక్షత్రాలంటే ఎవరంటే 7 సంఘములకు తోతలు, అనగా దేవుని సేవకులు. దేవుని సేవకుడే ఒక నక్షత్రం. అందుకే సేవ చేసేవారు చాలా జాగ్రత్తగా సేవ చేయాలి. ఆ నక్షత్రం యేసు దగ్గరికి తీసుకొచ్చింది. ఈవేళ దైవ సేవకులైన వారు ఏం చేయాలి తెలుసా? ఆకాశ మండలములో యేసు రాబోతున్నారు. ఈ నక్షత్రాలు అక్కడికి తీసుకెళ్లేటట్లుగా అంతగా బోధించి ఆకాశ మండలం పైకి వెళ్ళేటట్లుగా అంతగా ప్రయాసపడాలి. సేవకులకు పేరేమిటంటే నక్షత్రాలు. అందుకని ఎవ్వరు కూడా మాకు సేవకులొద్దు, మేమే బైబిల్ చదువుకుంటాం అని మాత్రం అనవద్దని మీకు తెలియజేస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 13:7వ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసు మహారాజుకో వాక్యం బోధించి సన్నిధి ఎలా చేయాలో, ప్రకటన పరమగీతాల మర్మాలేమిటో, బైబిల్లో ఉన్న మర్మాములేమిటో ఇవన్నీ నేర్పించిన అస్కలిత బ్రహ్మచారి దేవదాసయ్య గారు. ఈయనొక నక్షత్రం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు నక్షత్రం. ఇండియా దేశానికి దేవుని యొక్క సువార్త తెచ్చినటువంటి సెయింట్ థామస్ ఆయనకు నక్షత్రం. ఇండియా దేశానికి వచ్చి ఎన్నో శ్రమలు పడి సువార్త ప్రకటించిన విలియం కేరీ ఒక నక్షత్రం. ఇంగ్లాండ్ దేశాన్ని సిలువ తట్టు తిప్పివేసిన చార్లెస్ వెస్లీలు నక్షత్రాలు. మిషనరీలు నక్షత్రాలు. ప్రపంచ స్వార్థికుడైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఆయన నక్షత్రం. దేవుని సేవకులు నక్షత్రాలు నాటివారు. రెండవదిగా పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనములో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఇలా వినాలి, ఈ వచనాల్లో ఇంకొక నక్షత్రం ఉంది.
ఈ నక్షత్రం పేరేమిటంటే దేవుని వాక్యం అనే నక్షత్రం. బోధకులు అనేవాళ్ళు ఎట్లాంటి వాడు చెప్పండి? నక్షత్రాల్లాంటి వాళ్ళు. కానీ ఆ బోధకులు ఈ బైబిల్ చూస్తున్నారో లేదో చూసుకోవాలి. దేవుని వాక్యం అనబడే నక్షత్రాన్ని వారు చూపిస్తున్నారా, సొంతంగా చెబుతున్నారా? చాలా మంది బైబిల్లో లేనిదని చెప్తారు, బైబిల్లో ఉన్నదాన్ని తీసేస్తారు. బోధకుడు నక్షత్రం అయితే ఆ బోధకుడు బైబిల్ అనుసరించాలి. ఎందుకంటే వాక్యమే ఒక నక్షత్రం. మొదటి నక్షత్రం ఏంటంటే ఆయన నక్షత్రం. రెండో నక్షత్రం ఏమిటంటే దేవుని సేవకుడు అనే నక్షత్రం. మూడో నక్షత్రం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం అనబడేటువంటి నక్షత్రం. నాలుగోది ఏమిటంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యము. వినాలి ప్రియులారా, మరొక నక్షత్రం ఎవరంటే యేసు క్రీస్తు అనబడేటువంటి నక్షత్రము. ఏ సేవక నక్షత్రం? బోలో యేసు మహారాజుకు. బోధకుడు అనబడే నక్షత్రము వాక్యము చెప్పాలి. ఈ వాక్యము చెప్పగానే యేసు అనబడేటువంటి నక్షత్రాన్ని ఆశ్రయించాలి. యేసు బోధకుడు చెప్పింది మీ గురించే, బైబిల్ చెప్పింది యేసుని గురించే, కాబట్టి యేసే నాకు కావాలి. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనములో, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునయున్నాను. బలో యేసు మహారాజుకో. యేసు వారు ఏమంటున్నారంటే ప్రకాశమానమైన వేకువ చుక్క, అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగా పుట్టవలెను రాత్రిపై, రక్షణాత్ముని సదా నిరీక్షించెను, బైబిల్లో ఉండే యేసువారు ఎంతటి నక్షత్రం అంటే భూమి మీద ఉన్న మనందరినీ కూడా పరలోకానికి నడిపించేటువంటి అసలు సిసలైనటువంటి నక్షత్రం. యేసువారు ఏమన్నారంటే, నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా వద్ద ఉంటాక మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతాను. యేసు కంటే మించిన నక్షత్రాలు ఏమున్నాయి? బోధకుడు చెప్పిన, బైబిల్ చెప్పిన యేసును కూర్చే చెబుతున్నాయి. ఆఖరు నక్షత్రం ఏమిటంటే నేను నువ్వు ఒక్కొక్కళ్ళు ఒక్క నక్షత్రంగా మారాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జ్యోతులను పోలిన వారై బుద్ధిమంతులైతే ఎవరు జ్ఞానము తెచ్చుకుంటారో, ఎవరు నిజ దేవుడని తెలుసుకుంటారో వారు బుద్ధిమంతులట, వారు జ్ఞానులట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారయ్యందురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నువ్వు నమ్మవే, నువ్వు బాప్తిసం పొందావే, ఆ యేసు దగ్గరికి నీవెంతమందిని నడిపించావో, నడిపించటాన్ని బట్టి మన పేరేమిటంటే నక్షత్రం అనబడేటువంటి పేరు. నీ వల్ల ఎంతమంది యేసులోకి వచ్చారు. ఎవరు అనేక మందిని యేసులో ఈ మంచి మార్గములోనికి నడిపిస్తారు వారు నక్షత్రాల్లాంటి వారు.